కడప జిల్లా ఎస్పీని మందకృష్ణ మాదిగ కలిశారు. బ్రహ్మంగారి మఠంలో జంట హత్యల కేసుపై ఎస్పీతో చర్చించారు. ముడమాలకు చెందిన సతీష్, గుండాపురంకు చెందిన ఓబులేస్ అనే యువకుల అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు చెప్పారు. ఈ హత్యలపై సమగ్ర విచారణ జరపాలని ఎస్పీని కోరారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలన్నారు. ఇక ఈ సందర్భంగా సిట్ ఏర్పాటు చేయాలని మెమోరాండంను అందజేశారు. బ్రహ్మంగారి మఠానికి సంబంధించిన మండల పరిధిలో ముడమాల గ్రామానికి సంబంధించిన సతీష్ది, గుండాపురం గ్రామానికి సంబంధించిన ఓబ్లేస్ది ప్రమాదవశాత్తు జరిగిన మరణాలు కావు. ముమ్మాటికి వాళ్ళిద్దరినీ పట్టుకొని వాళ్ళని హింసలు పెట్టి వాళ్ళని చంపారు. ముమ్మాటికి ఇవి ప్రమాదవశాత్తు మరణాలు కావు. ప్రమాదవశాత్తు వాళ్ళు మరణించలేదు. వాళ్ళని ముమ్మాటికి హత్యలు చేశారు. హత్యలు చేసి అవి ప్రమాదవశాత్తు మరణాలుగా చిత్రీకరించడానికి వాళ్ళిరువురి డెడ్ బాడీలని 3 కిలోమీటర్ల పరిధిలో ఒక్కొక్క డెడ్ బాడీని చిన్న కాలువలో పడేశారు. వారిరువురు యువకులు. వాళ్ళ డెడ్ బాడీ దొరికిన కాలువ ప్రాంతం చూస్తే, నేను ప్రత్యక్షంగా వెళ్ళిన ప్రాంతం చూస్తే, ఇరువురి డెడ్ బాడీ దొరికిన కాడ కేవలం మోకాల్లోతు మాత్రమే నీళ్ళు ఉన్నాయి. మోకాల్లోతు నీళ్ళలో 20-25 సంవత్సరాల వయసు గల యువకులు ప్రమాదవశాత్తు చనిపోవడానికి, నీళ్ళలో మునిగి చనిపోవడానికి ఈ దేశంలో కాదు, ప్రపంచంలో ఎక్కడ కూడా సాధ్యం కాదు. మైదుకూరు నియోజకవర్గ పరిధిలోని బ్రహ్మంగారి మఠానికి సంబంధించిన